ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఎంపీ ఎలక్షన్ అయితే పట్టించుకోరేమో అనిపిస్తుంది. ఇప్పుడు కవిత గురించి జైల్లోకి వేసారు అండి, లెక్క స్కామ్, దాని గురించి మీరు ఏమంటారు భయ్యా? అది ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు, ఏం చెప్పలేము. అవి అని ఏం జరుగుతుందో మనకు తెలియదు. అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడే, మేము చిన్న మాట్లాడలేను. నేను ఎడ్యుకేటెడ్ కానీ కొన్ని మాట్లాడలేము, ఎందుకంటే అనవసరంగా కాంట్రవర్సీ ఎందుకు అవ్వడం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడాలి. ఇప్పుడు మన ఏమేమి జరుగుతున్నాయో మనకు చెప్పలేము. అట్లాంటి పెద్ద పెద్ద ఎందుకు అట్లా జరుగుతున్నాయని మనకు చెప్పలేము, అది మాట్లాడలేదు. దాని గురించి అంత నాకు నాలెడ్జ్ ఉన్నా కొంచెం తెలియని చెప్పడమే కరెక్ట్ సమాధానం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మోడీ గారు గత 10 సంవత్సరాలలో అందరికీ న్యాయం చేశారంటారా? అదే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత కొంచెం చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అందరూ ఎలక్షన్ బిజీలో ఉన్నారు, మొత్తం ఎలక్షన్ ఫీవర్ ఉంది. ఇప్పుడు సమ్మర్ ఏంటో గానీ ఎలక్షన్ ఫీవర్ తగులుకుంది చాలా మందికి. ఇప్పుడు రోడ్డు బయటకు వెళ్తున్నా గానీ చాలా ట్రాఫిక్ అయిపోతుంది. ఎక్కడ చూసిన నామినేషన్స్, ర్యాలీస్, బైక్ ర్యాలీస్, జెండాలు పట్టుకొని తిరగడము, ర్యాలీలు, కార్లు పట్టుకొని తిరగడం. చాలా కొంచెం ఏం చేసుకున్నా కొంచెం ప్రజలకి ఏది చేసిన ప్రజల కోసమే వాటికి ఇవ్వకుండా చేస్తారని నేను